రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రానున్న సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా తెరకెక్కబోతుందని టాక్. దీంతో సినిమా కాస్టింగ్ కూడా అంతే రేంజ్‌లో ఉండబోతుందనుకుంటున్నారు. ఇందుకోసమే చాన్నాళ్లుగా బాలీవుడ్‌ను వదిలేసి హాలీవుడ్‌లో సెటిల్ అయిపోయిన హీరోయిన్ ప్రియాంక చోప్రాని హైదరాబాద్‌కు రప్పించారనే రూమర్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రియాంక చోప్రా హైదరాబాద్ శివార్లోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నా అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా చివర్లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు థ్యాంక్స్ చెప్తూ కూడా మెన్షన్ చేశారు. ఇంతకు ముందు రామ్ చరణ్, ప్రియాంక చోప్రా ఇద్దరు కూడా తుఫాన్ అనే సినిమాలో కనిపించారు. ఆ పరిచయం మూలంగానే మీ కొత్త సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయంటూ ఉపాసన ప్రియాంక చోప్రాకి కామెంట్ చేయగా థ్యాంక్ యూ అంటూ రిప్లై ఇచ్చింది ప్రియాంక చోప్రా. ఈ లేటెస్ట్ అప్డేట్ మీకోసం.